గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐజీపీ గారు ప్రవీణ్ కుమార్ పగడాల గారికి సంబంధించినటువంటి మరణానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని నిన్న ప్రజెంట్ చేయడం జరిగింది. సాధారణంగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా స్పష్టత రావడం అనేటువంటిది సహజంగా జరుగుద్ది. కానీ నిన్న వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చూస్తే మరిన్ని అనుమానాలకి మరిన్ని ప్రశ్నలకి తావు ఇచ్చే విధంగా ఉన్నదనేటువంటిది ప్రజల్లో, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్లో వస్తున్నటువంటి ఒక పబ్లిక్ ఒపీనియన్. రెండు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రజలు చాలా అనుమానాలకి ప్రశ్నలకి తావిస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా గుడ్ ఫెయిత్లో, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ మనకు కల్పించినటువంటివి, అలాగే సుప్రీంకోర్టు టైం టు టైం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను పరిగణలోకి తీసుకుని ఈ విషయాలకు సంబంధించి ప్రజలలో, మరీ ముఖ్యంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్లో ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు, అనుమానాలు, స్పష్టత, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం స్టేట్ మీద ఉంది అనేటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఎందుకంటే పాపులర్ ఒపీనియన్ ప్రజలు ఏ విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే, ఇన్వెస్టిగేషన్ అనేది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరగలేదు, కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయింది అనేటువంటి ఆలోచన ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. దీనిలో యాక్చువల్గా దెర్ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉన్నాయి. దాని ప్రకారంగా బ్రోకెన్ చైన్, అంటే క్రిమినల్ చైన్ అనేది ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక క్రైమ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ ఈవెంట్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి ప్రతి ఈవెంట్ని కూడా లింక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ బ్రోకెన్ చైన్ లింకింగ్ అనేది జరగకుండా ప్రతి డాట్ని ఒకదానికొకటి కనెక్ట్ చేసి కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ని పూర్తి చేయడానికి వీల్లేదు, ముగించడానికి వీల్లేదు, కేసుని క్లోజ్ చేయడానికి వీల్లేదు. అది మనకి క్రిమినల్ లా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ చెప్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ మనకి కొన్ని ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ క్రిమినల్ లా ప్రొసీజర్స్ ఏమున్నాయి అనేటువంటి దాన్ని నేను ఒకటి రెండు మీకు చెప్తాను. ఇప్పుడు ఇఫ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్స్ టు ప్రూవ్ హూ హ్యాడ్ ఎవిడెన్స్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైమ్, ద చైన్ ఈజ్ కన్సిడర్డ్ బ్రోకెన్. అంటే ఎక్కడైనా సరే ఎవిడెన్స్ అనేటువంటిది పక్కాగా చూపించకపోతే ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్ బ్రేక్ అయినవి అనేటువంటిది మనకి లా చెప్తూ ఉంది. ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్తుందంటే, దెర్ ఇస్ ఎ లోకాట్స్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్. ఎవ్రీ కాంట్రాక్ట్ లీవ్స్ ఎ ట్రేస్. అంటే ఈ ఎంటైర్ యాక్టివిటీలో ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో ప్రతి కాంట్రాక్ట్ కూడా ఒక ట్రేస్ ఇస్తుంది. అది ఎలాగంటే ఒక సంథింగ్ ఇట్ విల్ లీవ్ అండ్ సంథింగ్ ఇట్ విల్ క్యారీ. అది లోకాట్స్ ప్రిన్సిపల్. సో ప్రతి కాంట్రాక్ట్లో కూడా ఏదో ఒక అంశం తెలుస్తుంది, అలాగే ఏదో ఒక అంశం వాళ్ళు క్యారీ చేస్తారు. బట్ అట్లాంటి అంశాలు ఏవి కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్పడం జరగలేదు. అందువల్ల ఇన్ క్రిమినల్ లా ఏ బ్రోకెన్ చైన్ రిఫర్స్ టు బ్రీచ్ ఇన్ చైన్ ఆఫ్ కస్టడీ ఆఫ్ ఎవిడెన్స్. అంటే మీనింగ్ ఏంటి? దట్ మీన్స్ ఎవిడెన్స్ హ్యాస్ బీన్ కాంప్రమైజ్డ్, ఇట్స్ ఇంటిగ్రిటీ ఈజ్ క్వశ్చనబుల్. సో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి విధానం ఈరోజు క్వశ్చనబుల్గా తయారైంది అనడానికి మనకి క్రిమినల్ లా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు చెప్తూ ఉంది. అంతేకాదు, మనము డిజిటల్ ఎరాలో ఉన్నాము. ట్రాన్స్పరెంట్ అంటే ఐతో చూడగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాం. గతంలో బుక్ మార్క్స్ చూపించి, చట్టాలు చూపించి, పుస్తకాలు తెరిచి ఆ పర్టికులర్ లైన్ అని బుక్ మార్క్స్ చూపించేటువంటి ఎరా వేరు, ఇప్పుడున్నటువంటి ఎరా వేరు. ఈ ఎరాలో ప్రతిదీ కూడా డిజిటలైజ్ అయ్యి ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి పరిస్థితిలో ఎందుకని ప్రతి అంశాన్ని, అంటే ఇక్కడ ఎవ్రీ డాట్, హైదరాబాద్లో బయలుదేరారు, పలు చోట్ల హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ నుంచి సూర్యాపేట, కోదాడ, ఇలా కీసర, విజయవాడ, పొట్టిపాడు, ఇట్లా అనేక రకాలైన ప్రాంతాల నుంచి వెళ్ళినప్పుడు ఎంటైర్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ని డాట్ టు డాట్ ఎందుకు లింక్ చేయలేదు? వితౌట్ లింకింగ్ ఎవ్రీ డాట్, వితౌట్ లింకింగ్ ఎవ్రీ చైన్, ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ కంప్లీట్ అని లా చెప్తుంది.
మరి ఇలాంటి సందర్భంలో బ్రోకెన్ చైన్ లింకింగ్ చేయకుండా కేసు క్లోజ్ చేశామని ఎలా చెప్తున్నారు అనేటువంటిది మొదటి అంశం. అలాగే సైకలాజికల్గా కనుక గమనిస్తే ఇప్పుడు మీరేం చెప్పారు, డ్రంక్ అండ్ డ్రైవ్లో సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయారని చెప్తున్నారు. మరి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నప్పుడు సైకలాజికల్ అనాలిసిస్ అనేటువంటిది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ప్రవీణ్ కుమార్ పగడాల అనేటువంటి వ్యక్తికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా? ఉంటే ఎలా తాగుతారు? అంటే అప్పుడప్పుడు తాగుతారా, రెగ్యులర్గా తాగుతారా? ఒకవేళ అలా రెగ్యులర్గా తాగే వ్యక్తి అయితే మరి గతంలో ఏ విధంగా ఈ లిక్కర్ కొనుక్కునేవాళ్ళు? రకరకాల బ్రాండ్స్ కొన్నారని మీరు చెప్పారు. ఏ బ్రాండ్స్ కొనేవాడైనా, ఏ బ్రాండ్స్ తాగేవాడైనా, ఆ బ్రాండ్స్ ఎక్కడి నుంచి కొనేవాడు, దానికి పేమెంట్ ఏ విధంగా జరిగేది? ఇప్పుడు చిల్లర కొట్టుల్లోకి వెళ్ళి ఫోన్పేలో చేసినట్టుగా చూపిస్తున్నారు. ఒకవేళ అతను డ్రంకర్డ్ అయితే, రెగ్యులర్గా తాగే వ్యక్తి అయితే, రెగ్యులర్గా తాగే వ్యక్తికి బ్రాండ్ స్పెసిఫిసిటీ కూడా ఉంటుంది కదా. మరి ఏ బ్రాండ్లు తాగేవాడు, ఆ బ్రాండ్స్ ఎక్కడ కొనేవాడు, దానికి పేమెంట్ ఏ విధంగా చేసేవాళ్ళు? ఫోన్పేలో చేసేవాళ్ళ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసేవాళ్ళ? మరి బ్యాంక్ స్టేట్మెంట్ ఎందుకు తీయలేదు? తన యొక్క జీవన విధానాన్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకుని దానిని మీరు చూపించలేదు? ఎందుకనంటే కేవలం 4-5 షాపులకు వెళ్ళి చిల్లర కొట్లో కొన్నటువంటి అంశాన్ని చూపించి తాగేసి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాడని చెప్తున్నారు. మరి అంతేకాకుండా మీరేం చెప్తున్నారు అని అంటే ఒక ఈవెంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోతూ కంక్లూజన్స్ ఇచ్చేస్తున్నారు. అంతేగాని కనెక్టింగ్ లింక్స్ ఇవ్వడం లేదు. ఒకదానికొకటి కనెక్షన్ నుంచి క్యాస్కేడింగ్ నుంచి కంక్లూజన్ అనేటువంటి రాకుండా చెప్పడం కంక్లూజన్ ఇవ్వడం అనేటువంటిదే దీనిలో మనం చూసాం. అందువల్లే ఇన్ని ప్రశ్నలు అరైజ్ అవ్వడానికి అవకాశం వచ్చింది. మరొక అంశము, అసలు అతని యొక్క హ్యాబిట్స్ ఏంటి? బైక్ ఎందుకు నడిపారు? ఇప్పుడు 450 ఇంచుమించు 50 కిలోమీటర్లు సింగిల్ హ్యాండెడ్గా డ్రైవ్ చేసుకుని రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే గతంలో ఈయన బైక్ నడిపేవాడా? నడిపితే ఏ విధంగా నడిపేవాడు? తన అటైర్ ఏంటి? ఒక్కరే వెళ్ళేవారా, లేకపోతే కలిసి వెళ్ళేవారా? లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉన్నాయా? ఉంటే అసిస్టెన్స్ ఉంటుందా? సింగిల్గా వెళ్తారా? ఇట్లాంటి అంశాలు ఏవి కూడా మీరు చేయలేదు. ఎందుకనంటే దేర్ ఈజ్ ఏ లా కాల్ రెస్ గస్తే. సో ఇట్స్ ఎ లాటిన్ ఫామ్. రెస్ గస్తే అంటే ఫ్యాక్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ టు ది ఈవెంట్. సో ఇప్పుడు మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే రెస్ గస్టేని తప్పకుండా కన్సిడరేషన్కు తీసుకోవాలి. సో దానిలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ రెస్ గస్తే ఈజ్ ఎంబడీడ్ ఇన్ సెక్షన్ 6 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో ఇది తప్పకుండా తీసుకుంటే దీనిలో మనకు ఏమవుతుందంటే ట్రస్ట్ వర్ది అండ్ అడ్మిసిబుల్ ఇష్యూస్ మనకు వస్తాయి. ఇక్కడ ట్రస్ట్ వర్ది అండ్ అడ్మిసిబుల్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఏమీ కూడా అక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు. అసలు తన యొక్క జీవన లైఫ్ స్టైల్ ఏంటనేది చెప్పలేదు. అతను తాగుబోతా, తిరుగుబోతా అట్లాంటి అంశాలు ఏవి కూడా రాలేదు. కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేది తాగి చనిపోయాడు అనేటువంటిది మాత్రం, అంటే పదే తాగాడు, తూలాడు, చనిపోయాడు, ఇదే చెప్తున్నారు తప్ప దానికి కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఏవి కూడా ఎక్కడ కూడా ప్రీవియస్ హిస్టరీని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి రెస్ గస్తే అనేటువంటి దాన్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఆఫ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ అది మనకి రెస్ గస్టేలో వస్తుంది. ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ గురించి ఎక్కడ కూడా మీరు చూపించినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఇప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కూడా ఉంది మనకి. నేను ఇప్పుడు అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కూడా నేను ఒకటని చెప్తాను. ఇఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్స్ టు ప్రూవ్ who had the evidence at a specific time, the chain is considered broken. సో ఎప్పుడైతే ఇది కనెక్టివిటీ మిస్ అయిందో, చైన్ బ్రేక్ అయింది అనేటువంటి పరిస్థితి ఒకటైతే, మనకి రెసిస్పా లాకిటర్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంది. అంటే ఫ్యాక్ట్స్ స్పీక్స్ ఫర్ దెమ్సెల్వ్స్, అంటే నిజాలు తానుగా తెలుస్తాయి, చెప్తాయి. ఇక్కడ ఇంటాక్ట్ నేచర్ ఆఫ్ ది బైక్ అండ్ హెల్మెట్ చాలా డౌట్స్ని, క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రీ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే అదేంటంటే ద స్టేట్ యాక్ట్స్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ద ఇండివిజువల్స్ ఇన్ ద స్టేట్. సో అలాంటి పరిస్థితిలో ఎస్పెషల్లీ సస్పీషియస్ డెత్స్ ఉన్నప్పుడు ఇట్స్ స్టేట్స్ డ్యూటీ టు ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్ అండ్ బ్రింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్.
సో అది డాక్ట్రిన్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రీ చెప్తుంది. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది. దీని ప్రకారంగా వేర్ దేర్ ఈజ్ ఎ సస్పీషియస్ ఫౌల్ ఆఫ్ ప్లే ఇన్ డెత్స్, కన్సర్న్డ్ సిటిజన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ కెన్ అప్రోచ్ ద కోర్ట్ ఫర్ సీకింగ్ జస్టిస్. అంతేకాకుండా డాక్ట్రిన్ ఆఫ్ లోకస్ స్టాండ్ అనేది ఉంది. దీని ప్రకారం విచ్ అలౌస్ నాన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ టు సీక్ ఇంటర్వెన్షన్ ఇన్ ది కేసెస్ ఆఫ్ సస్పీషియస్ డెత్స్. అదేవిధంగా అన్ఎక్స్ప్లెయిన్ ఇంజురీస్ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎక్స్టర్నల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డెత్. ఇవన్నీ కూడా మనకి డాక్ట్రైన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అంశాలు. అంటే ఇక్కడ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇష్యూస్ ఈ సబ్జెక్ట్లో చాలా కనిపిస్తూ ఉన్నాయి. అవి ఎక్స్టర్నల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ డెత్లో అని చెప్పడానికి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశాలు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మీరేం చెప్పారు? యాక్సిడెంట్, అది కూడా సెల్ఫ్ యాక్సిడెంట్, ఎవరు గుద్దలేదన్నారు, ఎవరు తొయలేదన్నారు. మరి అలాంటప్పుడు సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది. సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగితే మరి ఇంపాక్ట్ స్టడీ ఏమైనా చేశారా? ఆ యాక్సిడెంట్ ఇంపాక్ట్ పారామీటర్స్ని స్టడీ చేసి ఏమైనా దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ని మీరు తీసుకొచ్చారా? చాలా సిస్టమేటిక్గా చెప్పాం, హై టెక్నాలజీ వాడడం, లేటెస్ట్ టెక్నాలజీ వాడడం, వెరీ గుడ్, వాడాలి. కానీ ఎక్కడ చూపించారు? ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఎలా పడింది? రైట్ సైడ్ పడింది. సో ఇప్పుడు ఇండియాలో డ్రైవింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది? మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం, మన క్యారేజ్ వేస్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో ఎప్పుడూ కూడా ఇండియాలో జరిగినటువంటి బైక్ యాక్సిడెంట్స్ కనుక మీరు పరిశీలన చేస్తే అది లెఫ్ట్ సైడ్ పడుతుంది, రైట్ సైడ్ పడదు. ఎందుకంటే మన వెహికల్స్ అన్నీ కూడా డిజైన్ అయ్యి ఉన్నాయి. అదే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళు రైట్ సైడ్ క్యారేజ్ వేలో వెళ్తారు, మనం లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వేలో వెళ్తాం. వెయిట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా బైక్ గాల్లోకి ఎగిరితే ఎగిరిన బైక్ అంటే నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు. సో నీరు ఎప్పుడు పల్లానికి వెళ్తుందా, పైకి వెళ్తుందా? సో నీరు పల్లానికి వెళ్ళినట్టుగానే వెయిట్ ఎటు ఉంటే అటువైపు పడుతుంది. మరి లెఫ్ట్ సైడ్ ఉండే బైక్స్కి గాల్లోకి ఎగిరినప్పుడు తన బరువుకు తాను ఆ వైపు పడుతుంది, కానీ రైట్ సైడ్ ఎలా పడుతుంది? రెండోది, అది దానికి మడ్ గార్డ్స్ కూడా ఉన్నాయి. మరి ఆ మడ్ గార్డ్స్ బాడీ మొత్తం మీద బైక్ పడినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఆ బాడీ మీద. ఏ రకమైనటువంటి మడ్ గార్డ్ ఇంజురీస్ కూడా అక్కడేమో కనిపించడం లేదు. హెల్మెట్ ఏమో ఇంటాక్ట్గా ఉంది, గ్లాసెస్ ఇంటాక్ట్గా ఉన్నాయి. మాస్క్ ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఉన్న మాస్క్ చిన్న గీత కూడా పడలేదు, చిన్న చినుగు కూడా లేదు. మరి ఏ విధంగా చెరగకుండా యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ పెట్టబడి ఉంది. మీరేమంటారు? బొక్కబారులుగా పడ్డారు, బైక్ ఎగిరి మీద పడింది. మరి బొక్కబారులుగా పడి ముఖానికి గాయాలైతే మరి ఇప్పుడు వెళ్ళకెల్లా ఉన్నాడు కదా, వెళ్ళకెల్లా ఉన్న వ్యక్తి మీద బైక్ ఎట్లా వచ్చి పడింది? ఈ ఈ ఈ రకమైనటువంటి స్టడీస్ ఏవి కూడా ఇంపాక్ట్ స్టడీస్ ఏం చేయలేదు. ఇప్పుడు మనం ఫిజిక్స్ కానీ అరిథమెటిక్స్ కానీ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అంశాల మీద అవగాహన ఉంటుంది. అంటే బీకామ్ ఫిజిక్స్ కాదు, ప్రాపర్ ఫిజిక్స్ చదివినటువంటి వాళ్ళకి. సో దానిలో ఏం చెప్తుందంటే మనకి టైము, డిస్టెన్స్, వెలాసిటీ వీటన్నిటితో పాటు కొలిజన్, ఇంపాక్ట్ పారామీటర్స్ అనేటువంటి అంశాలు మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు ఇది కనుక ఒకసారి మీరు చూస్తే దెర్ ఈజ్ అన్ యాంగిల్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఐన్స్టీన్ థియరీ ఉంది, E = mc² అని. అలాగే ఇప్పుడు రూదర్ఫర్డ్స్ స్కాటరింగ్ అనేటువంటిది మనకి జనరల్గా న్యూక్లియర్ ఫిజిక్స్లోను అలాగే మెకానిక్స్లోను, క్లాసికల్ మెకానిక్స్లోను చెప్పేటువంటి అంశం ఇది. సో దీని ప్రకారంగా ఏ విధంగా అంటే ఇక్కడ రెండు రకాల హెడ్ ఆన్ కొల్యూజనా లేకపోతే ఒక ఆబ్జెక్ట్ని కొల్యూజనా? ఇక్కడ హెడ్ ఆన్ కొల్యూజన్ లేదు, వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ని కొల్యూడ్ అవ్వడం జరిగింది. హెడ్ ఆన్ కొల్యూజన్లో ఇంపాక్ట్ పారామీటర్ 0 ఉంటుంది. బట్ ఇక్కడ హెడ్ ఆన్ కొల్యూజన్ కాదు కాబట్టి ఇంపాక్ట్ పారామీటర్ 0 కంటే ఎక్కువ ఉంటుంది. మరి దాన్ని ఏ విధంగా మీరు సైంటిఫిక్గా అనలైజ్ చేశారనేది ఒక అంశం అయితే, ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాత్ ఆఫ్ ఏ ఆబ్జెక్టివ్, ఎగ్జాంపుల్ కార్ కానీ, అలాగే ద సెంటర్ ఆఫ్ టార్గెట్ అనదర్ వెహికల్ కానీ అనదర్ ఆబ్జెక్ట్ కానీ ఎట్ ద పాయింట్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఈజ్ ద కీ పారామీటర్ ఫర్ అండర్స్టాండింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ది కొల్యూజన్. సో కొల్యూజన్ని అర్థం చేసుకోవడానికి కీ పారామీటర్ అది ఉంటుంది. ఇట్స్ వాల్యూ అంటే ద పారామీటర్ వాల్యూ ఇన్ఫ్లుయెన్స్ ద సివియారిటీ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది ఇంపాక్ట్ అది చెప్తుంది. సో దీని ప్రకారంగా మనము యాక్సిడెంట్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి. సో ఇక్కడ యాక్సిడెంట్ రీకన్స్ట్రక్షన్ అంటే మీరు సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు కాబట్టి దాని రీకన్స్ట్రక్షన్ జరిగిందా? ఆ రీకన్స్ట్రక్షన్ ఎలా చేయాలని ఇన్ యాక్సిడెంట్ రీకన్స్ట్రక్షన్ అండర్స్టాండింగ్ ది ఇంపాక్ట్ పారామీటర్ కెన్ హెల్ప్ డిటర్మైన్ యాంగిల్ ఆఫ్ ఇంపాక్ట్, అలాగే స్పీడ్ ఆఫ్ ది వెహికల్స్ అండ్ పొటెన్షియాలిటీ ఆఫ్ ఇంపాక్ట్. దీస్ ఆర్ ద క్రూషియల్ థింగ్స్ ఫర్ రీకన్స్ట్రక్టింగ్ ది ఈవెంట్. ఇవి
రకరకాలైనటువంటి లాస్ సైన్స్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ బైక్ బాడీ మీద పూర్తిగా బాడీ మీదే పడింది, అలాగే కాళ్ళ మీద కానీ అక్కడ కానీ పడలేదు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ప్రకారం జరిగినటువంటి యాక్సిడెంట్లో మనిషి వెలకిలా పడి దాని మీద బాడీ పడింది? మరి యాక్సిడెంట్ రికన్స్ట్రక్షన్ అనేటువంటిది చూపించాలి కదా. మీరు సెల్ఫ్ యాక్సిడెంట్ అనేటువంటి దాన్ని పదే పదే చెప్తూ వచ్చారు, అది కూడా తాగి వచ్చారని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం ఎంటైర్ జర్నీలో ఎక్కడా కూడా ప్రవీణ్ కుమార్ పగడాల గారికి సంబంధించినటువంటి ఫేస్ అయితే చూపించలేదు, పర్సన్ని ఐడెంటిఫై చేయటం అయితే జరగలేదు. అంతేకాకుండా మరి ఎవరు ఈ పర్సన్ అనుకోవాలి? మేబీ ప్రాక్సీ పర్సనా, మేబీ క్లోన్ పర్సనా, మేబీ ఇంపర్సనేటా, లేకపోతే చూపించినటువంటి వీడియోలు ఏమైనా మిమిక్ చేయబడ్డాయా? ఎందుకనంటే అతను ప్రవీణ్ కుమార్ పగడాల అన్నదానికి ఎక్కడ కూడా నిదర్శనం లేదు, ఎవిడెన్స్ లేదు, ఫేస్ లేదు. మరి ఆ వ్యక్తి అసలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది అతనా కాదా? అసలు ఎప్పుడు ఈ వ్యక్తి మాయమైపోయాడు, ఎప్పుడు ఈ వ్యక్తి బయలుదేరాడు అనేటువంటి దానికి ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి ఎవిడెన్స్ కానీ అలాగే ఇదిగో మనిషి అని చూపించినటువంటి ఆధారాలు కానీ ఏమీ కూడా లేవు. అసలు ఫండమెంటల్గా ఒక ప్రశ్న జనాలందరికీ ఎదురవుతుంది ఏంటంటే 20 రోజులు టైం తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి కొత్తగా ఏమి చెప్పారు అనేది ఎదురవుతున్నటువంటి ప్రశ్న. ఎందుకనంటే ఈరోజు మీరు చూపించినటువంటి వీడియోస్ కానీ మీరు చెప్తున్నటువంటి విజువల్స్ కానీ ఇవన్నీ పబ్లిక్ ఆల్రెడీ చూసేశారు, వైరల్ అయిపోయినాయి, మన 2 రాష్ట్రాల్లోనూ వైరల్ అయిపోయినాయి. సో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన వీడియోలు ఉన్నాయి అని పత్రికా విలేకరులు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేము ఏ విజువల్స్ అయితే చెప్పామో అవి నిజం కానీ అవేవి నిజం కాదని ఆ రోజు మీరే చెప్పారు. ఐఎమ్ టెలింగ్ పోలీస్ హూ ఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్, ద పర్టికులర్ పోలీస్ ఆఫీసర్, నేను పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ అని నేను చెప్పడం లేదు. సో ద పోలీస్ ఆఫీసర్స్ హ్యావ్ స్టేటెడ్ సేయింగ్ మావి కరెక్టు, బయట వచ్చింది కరెక్ట్ కాదని. బట్ ఈరోజు ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో ఏవైతే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన వీడియోస్ ఉన్నాయో అవి చూపించి ఇదే తాగి తూలి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనేటువంటి అంశాన్ని మీరు చెప్తూ వస్తున్నారు. మరి అలాంటప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏముంది ఇందులో? అంతేకాకుండా ఇప్పుడు ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లైఫ్ అండ్ లిబర్టీ గురించి మాట్లాడుతుంది. లైఫ్ అండ్ లిబర్టీ అనేది బ్రతుకున్నటువంటి వ్యక్తి కాదు, చనిపోయినటువంటి బాడీని వ్యక్తిని కూడా రెస్పెక్ట్ చేయాలనేటువంటిది ఆర్టికల్ 21 యొక్క ఉద్దేశం. సుప్రీంకోర్టు కూడా పలుమార్లు చెప్పింది. అయితే మీరు ఇప్పుడు ఒక నింద వేశారు, ఏమని? తాగి యాక్సిడెంట్ చేసుకుని సెల్ఫ్ యాక్సిడెంట్లో చనిపోయారని. ఇంకా నయం సూసైడ్ చేసుకోవాలని చెప్పలేదు, ఎందుకంటే ఎవరో గుద్దలేదు, తనకు తాను పడిపోయాడు, మీద బైక్ కూడా వేసుకుని చనిపోయాడని చెప్తున్నారు మీరు. ఇక్కడ ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ, దానికి రిలేటెడ్ కొరాబరేషన్స్ ఏమీ లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తారు? ఇది ప్రజలను తీవ్రంగా బాధ పెడుతున్నటువంటి అంశం. ఎందుకనంటే ఒకవేళ అతను నిజంగానే హ్యాబిచువల్ డ్రింకర్ అయి ఉండి గతంలో తాగి ఉంటే ఆ తాగినటువంటి విధానం, ఆయన వాడుతున్నటువంటి బ్రాండ్స్, ఇవన్నిటి గురించి కూడా చెప్పుకుంటూ వచ్చి సో రెగ్యులర్గా ట్రావెల్లో తాగుతారు. కారులో వెళ్తారా, బైక్లో వెళ్తారా, వెళ్ళినప్పుడు కారులో వెళ్ళేటప్పుడు ఎలాంటి చోట కొనుక్కుంటారు, బైక్లో వెళ్ళేటప్పుడు ఎలాంటి చోట కొనుక్కుంటారు, ఎలాంటి బ్రాండ్స్ తాగుతారు, ఇవేమి కూడా మీరు చెప్పలేదు. మరి చెప్పకుండా చనిపోయినటువంటి వ్యక్తి మీద ఒక వ్యక్తిత్వ హననం చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తాగి చనిపోయాడని చెప్పేది తీవ్రంగా బాధపెడుతున్నట్టు అంశం. ఈ విషయంలో మీరు సరైనటువంటి ఎవిడెన్స్ తోటి అతను రెగ్యులర్గా తాగుతాడు, రోజుకి ఎంత తాగుతాడు అనేటువంటి అంశాలు చెప్పకుండా ఒక వ్యక్తిత్వ హననం చేయటం అనేటువంటిది ఇట్స్ ఎ స్టేట్స్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేటువంటి భావన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అలాగే పబ్లిక్ అనుకుంటున్నారు. ఫ్రమ్ ది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ డిమాండ్ ద స్టేట్ టు సే అపాలజీ టు ద పీపుల్ ఫర్ అసాసినేటింగ్ హిస్ క్యారెక్టర్. అదేవిధంగా మరి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా యాక్సిడెంట్ అన్నదే పోలీస్ ఆఫీసర్స్ నుంచి వింటున్నాం తప్ప హత్యా కోణంలో ఇన్వెస్టిగేషన్ జరిగిందా? హత్యా కోణంలో మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. ఏ రకంగా అంటే జనరల్గా పబ్లిక్ ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి ఎప్పుడూ కూడా ఇన్అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్ అనేటువంటివి లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తారు.
సో దట్ అదర్స్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండడానికి కోసం. ఇక్కడ అన్నీ అడ్మిసిబుల్గానే కనిపిస్తూ ఉన్నాయి. మరి హత్యా కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కానీ దానికి అనుగుణంగా మీరు ఏమి ఫైండింగ్స్ ఇచ్చారనేటువంటిది కానీ ఎక్కడా కూడా చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొదటి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆల్కహాలిక్ అనేటువంటి అంశం చెప్పలేదు. మన రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి అంశాలు కనుక ఒకసారి చూస్తే, మంత్రి నారాయణ గారి కుమారుడు హైదరాబాద్లో చనిపోయినప్పుడు వెంటనే మద్యం తాగి చనిపోయాడని ధృవీకరించారు. అదేవిధంగా సినీ నటుడు మోహన్ బాబు గారి కుమారుడు మరణించినప్పుడు కూడా ఇలాగే ధృవీకరించారు. మోహన్ బాబే, నేను బాబు మోహన్, సారీ బాబు మోహన్, ఐఎమ్ వెరీ సారీ. సినీ నటుడు బాబు మోహన్ గారు బై మిస్టేక్ కుమారుడి విషయంలో కూడా అలాగే వెంటనే చెప్పారు. అలాంటిది మరి ప్రవీణ్ కుమార్ పగడాల గారు మరణించినప్పుడు ప్రిలిమినరీ పోస్ట్ మార్టంలో, అంటే మామూలుగా తాగుతూ డ్రైవ్ చేస్తే అప్పటికప్పుడు బ్రీదర్ అనాలిసిస్ చేసి తాగాడని చెప్తారు. బాడీ మీ టేబుల్ మీదకి వచ్చింది, అప్పుడు ఎందుకు ఆల్కహాలిక్ అనేటువంటి విషయాన్ని మీరు చెప్పలేదు. మరి తలకి పెదాలకు మాత్రమే గాయాలు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నారు. అంతకుముందు తలకి గాయం ఉన్నటువంటి అంశాన్ని కూడా మీరు చెప్పలేదు. మరి ఫోన్పే అంటున్నారు. మరి అసలు ఆ వ్యక్తి ప్రాక్సియా క్లోనా అనేటువంటిదే తెలియదు. ప్రవీణ్ కుమార్ పగడాలని ఎక్కడా మీరు నిరూపణ చేయలేదు, ఫేస్ చూపించలేదు. మరి ఫోన్పేలు ఫోను హ్యాక్ చేసుకుని లేకపోతే అతని ఫింగర్ ప్రింట్ తీసుకుని దాని మీద నుంచి పేమెంట్ చేసి ఉండొచ్చు కదా. దానిని మనం ఎవిడెన్స్గా ఏ విధంగా తీసుకోగలుగుతాము అనేటువంటిది ప్రజల్లో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. వీటితో పాటు మరికొన్ని ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. అవి క్లుప్తంగా నేను 1-2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు అసలు క్రొత్తగా ఏమి కనిపెట్టారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అనే అంశాన్ని తీసుకున్నప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ గురించి వచ్చింది. ఇక్కడ మీరేం చెప్పారు? సీసీటీవీ ఫుటేజెస్ వైరల్గా ఉన్నాయంటే మేమిచ్చినే రైటు, అవి రైట్ కాదు, పరిగణలోకి తీసుకోవద్దు అన్నారు. అలాంటి ఈరోజు ఏం చెప్పారు? ఏవైతే వైరల్ అయినాయో అవే ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అంశాలను చెప్తున్నారు. అలా అయితే మరి వైరల్గా ముందే జనాలకు వచ్చినటువంటి ఈ ఫుటేజెస్ ఎవరిచ్చారు? వారికి ఎలా వచ్చినాయి? మీకు రానివి జనానికి ఎట్లా దొరికినాయి? మీరు హై టెక్నాలజీ వాడారు, వందల మందిని ఇన్వెస్టిగేషన్లో పెట్టారు, అలాగే రీసెర్చ్ చేశారు. కానీ ఏమీ లేనటువంటి వాళ్ళు పబ్లిక్ సింపుల్గా ఈ సోషల్ మీడియాలో ఎలా చూపించగలిగారు? సో అంతేవిధంగా మరి వీటన్నిటికీ కూడా ప్రాపర్గా సమాధానం రావాలి. అంతేకాదు, మేమేం డిమాండ్ చేస్తున్నామంటే అన్ని రకాల రా ఫుటేజెస్ మాకు కావాలి. మేము గతంలో కూడా చెప్పున్నాము, యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి నుంచి తెల్లవారి బాడీ లిఫ్ట్ చేసే వరకు 14-15 గంటల ఆ నయారా పెట్రోల్ బంకులో ఉన్న 3 కెమెరాల యొక్క సీసీటీవీ ఫుటేజ్లు కావాలని మేము గతంలో అడుగున్నాము. వీటితో పాటు ఇప్పుడు ఏవేవైతే మీరు చెప్పారో వాటికి సంబంధించిన రా ఫుటేజెస్ అన్నీ కూడా మాకు కావాలి. పబ్లిక్ చూడాలనుకుంటున్నారు, మా సిబ్బంది వస్తారు, చూపించమని కూడా నేను పోలీస్ ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే కీసర్ టోల్ గేట్ అనేటువంటి అంశానికి వస్తే, ఇది చాలా మరి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు చూపించినటువంటి ఫుటేజ్ గురించే నేను గతంలో ఏం మాట్లాడానంటే చాలా స్టడీగా ఫర్మ్గా ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అని మీరు చూపించారు. నేను దానికి ఒక బయట వచ్చిన వీడియోని చూపించాను. దానిలో స్పీడ్గా వచ్చి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని పడిపోయినటువంటి అంశం చూపించారు మీరు. మరి ఏది నిజం? మొదట మీరు విడుదల చేసింది నిజమా? తర్వాత తను యాక్సిడెంట్ చేసుకుని నిజమా? ఏది నిజం? రెండిట్లో ఏదో ఒకటి నిజమైతే మరి రెండో తప్పే కదా. రెండో తప్పు అంటే మీరు ఇచ్చిన వీడియోలన్నీ తప్ప ఒప్ప ఎలా చెప్పగలం? ఇప్పుడు ఒక వీడియో తప్పు అయినప్పుడు అన్నీ తప్పు కావచ్చు, ఒక వీడియో నిజం అయితే అన్నీ నిజం కావచ్చు. సో ఇలాంటి అనుమానాలు మీరు క్రియేట్ చేయటం ఏంటి? ఇన్వెస్టిగేషన్ తర్వాత స్పష్టత కదా ఇవ్వాలి, క్లారిటీ కదా ఇవ్వాలి. ఇంకా అనుమానాలు క్రియేట్ చేసి బ్రోకెన్ చైన్ లింక్ కంప్లీట్ చేయకుండానే కేసు క్లోజ్ చేసేస్తామని ప్రకటించడం ఏమిటి? అదేవిధంగా ఇప్పుడు కేసర టోల్గేట్ వద్ద అతివేగంగా వచ్చిన తర్వాత యాక్సిడెంట్ జరిగితే మీరేం చెప్పారు? పారామెడికల్ స్టాఫ్ వెళ్ళారు, ఫస్ట్ ఎయిడ్ ఇద్దామని ప్రయత్నం చేశారని చెప్తున్నారు. మరి అక్కడ అంబులెన్స్ కూడా వచ్చిందని చెప్తున్నారు మీరు. ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు. మరి ఏది నిజం అనేటువంటిది ఒకటైతే, అక్కడ మీరు చూపించిన రెండింటికి మీరేం చెప్పారంటే, మరి స్టాఫ్ వెళ్ళారు కదా, ఫస్ట్ ఎయిడ్ జరిగిందా, ఏం జరిగింది, దానికి ఎంత టైం అయిందని మన పత్రిక విలేకరులు అడిగినప్పుడు కనీసం 10 నిమిషాల సమయం పట్టింది అక్కడ అతను మళ్ళీ తిరిగి లేచి బయలుదేరటానికి. కానీ మీరు చూపించిన 2 విజువల్స్ ఎలా ఉన్నాయంటే కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ ఆ టోల్ గేట్ దాటి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి. 10 నిమిషాలు పట్టిందని మీరే చెప్పి
విజువల్స్లో 3 నిమిషాల్లో అతను టోల్గేట్ దాటి వెళ్ళిపోయాడని అంటే ఇంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా చెప్తారు పబ్లిక్కి? ఇదేమైనా చిన్న విషయమా? ఒకవైపు 4 కోట్ల మంది అక్కడ, 5 కోట్ల మంది ఇక్కడ, 9 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఇక్కడ నడుస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా ప్రతి అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేసిందని చెప్పాలి కదా, అది లేదు. అదేవిధంగా మరొక అంశానికి వస్తే విజయవాడ, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇంటి దగ్గర బయలుదేరాడు, ఇదిగో ఈ సిగ్నల్ దాటారు, ఆ సిగ్నల్ దాటారు, నాగోల్ దగ్గరకు వచ్చాడు, కొనుక్కున్నాడని స్టేజ్ బై స్టేజ్ చూపించాడు. మరి విజయవాడ స్కూ బ్రిడ్జి తర్వాత విజయవాడ మహానగరం సిటీలో ప్రతి సిగ్నల్ దగ్గర సీసీటీవీలు పెద్ద పెద్దగా ఉన్నటువంటి పరిస్థితిలో బెన్ సర్కిల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది, నిర్మలా కాన్వెంట్ దగ్గర ఏమైంది, రమేష్ హాస్పిటల్ దగ్గర ఏమైంది, తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఏమైంది, ఆ తర్వాత రామర్పాడు దగ్గర ఏమైంది, ఇన్ని సీసీటీవీలు అన్నీ కూడా మిస్ అయిపోయి ఓన్లీ పోలీస్ ఆఫీసర్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళిపోయి సేద తీర్చుకుని వారు ఇచ్చినటువంటి సేవలు పొంది 2 నుంచి 3 గంటల పాటు అక్కడ ఉండి వచ్చేసారని మీరు చెప్తున్నారు. మరి సదరు సుబ్బారావు గారు ఏం చెప్తున్నారు? ఆయన తాగి లేరు, మద్యం సేవించలేదు అని చెప్తున్నారు. మరి సేమ్ పోలీస్ ఆఫీసర్ మీరేమో మద్యం తాగి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడని మీరంటే, వారు మద్యం తాగి లేరు అంటే అప్పటికే నాగోల్లో ఒకసారి కొన్నారు, కోదాడలో ఒకసారి కొన్నారు, మళ్ళీ తర్వాత ఏలూరులో కొంటారు. ఇన్నిసార్లు కొని తాగిన వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటరాక్ట్ అయినప్పుడు తాగి లేడని చెప్తూ దానికి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మరి ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పింది నిజమని తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకోవాలి? అది తాగి లేడనేది నిజమా, తాగి ఉన్నాడనేది నిజమా? ఒక తాగి ఉండుంటే మరి ద సో కాల్డ్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు వారిని ఎందుకు నివారించలేదు? డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఎందుకు వారు కస్టడీలోకి తీసుకోలేదు? అందుకు సంబంధించిన చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ కూడా ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. మరి ఇదంతా ఒకవైపు అయితే ఏలూరులో మద్యం ఎన్ని గంటలకు కొన్నారు? 10 గంటల 10 నిమిషాలకు కొన్నారు. మన రాష్ట్ర నియమాల ప్రకారం 10 గంటలకి షాపులు క్లోజ్ చేయాలి. 10 గంటల తర్వాత ఈయన ఎలా వెళ్ళాడు, వాళ్ళు ఎలా అమ్మారు, ఇదొక అంశం అయితే 10 గంటల 17 నిమిషాలకి మీ ప్రకారంగా బయలుదేరి ఎర్నగూడెం వీరవల్లి టోల్ ప్లాజాని వారు 11 గంటల 4 నిమిషాలకి మీ ప్రకారంగా క్రాస్ చేశారు. అంటే ఎంత? 47 నిమిషాలు. డిస్టెన్స్ ఎంత? 54 కిలోమీటర్లు. అంటే 54 కిలోమీటర్లు లైట్ లేని బైక్తో 47 నిమిషాల్లో క్రాస్ చేశారని మీరు చెప్తున్నారు. గూగుల్ మ్యాప్ ఏం చెప్తుందంటే బైక్ మీద అంత డిస్టెన్స్ 60 నిమిషాలకి మినిమంగా పడుతుందని గూగుల్ చెప్తుంది. పైగా అక్కడేమో మద్యం కొన్నాడు. కొన్నదాన్ని ఒకవేళ అతను ఫస్ట్ తాగుబోతు అయి ఉంటే గటగట తాగడానికైనా 5 నిమిషాలు పడుతుంది. మరి 5 నిమిషాలు తాగడానికి బయలుదేరడానికి సమయం తీసుకుంటే 42 నిమిషాల్లోనే వారు క్రాస్ చేశారు. అంటే 60 నిమిషాలు ట్రావెల్ చేయాల్సినటువంటి నార్మల్గా డ్రైవ్ చేసేవాడు తాగి లైట్ లేనటువంటి వ్యక్తి 42 నిమిషాల్లో వెళ్ళిపోయారని మీరు చెప్తున్నారు. ఎర్నగూడెం వీరవల్లి టోల్ ప్లాజా నుంచి మళ్ళీ కొవ్వూరు టోల్ ప్లాజాకి వెళ్ళడానికి 11:31 అయిందన్నారు. అంటే అక్కడ 27 నిమిషాలు. డిస్టెన్స్ ఎంత? 47 కిలోమీటర్లు. గూగుల్ ఏం చెప్తుంది? 48 మినిట్స్ పడుతుందని చెప్తుంది. మరి 48 నిమిషాలు బైక్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ని 27 నిమిషాల్లో ట్రావెల్ చేశారని మీరు చెప్తున్నారు. మరి ఈ రకమైనటువంటి అంటే ఇక్కడ 12 గంటల 42 నిమిషాలు ఓవరాల్గా జర్నీని బైక్ మీద వారు ట్రావెల్ చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి 12 గంటల 42 నిమిషాలు ప్రయాణం సొంతంగా బైక్ మీద చేసి ఎక్కడ భోజనం చేయడా, టిఫిన్ కూడా చేయడా, మంచినీళ్ళు కూడా తాగడా, కనీసం న్యాచురల్ కాల్స్ కూడా వెళ్ళడా, వాష్రూమ్స్ కూడా వాడుకోడా, అవేమి చెప్పలేదే. ఎక్కడ తిన్నాడని కానీ, ఎక్కడ కనీసం టాయిలెట్కి వెళ్ళాడని కానీ ఈ విషయాలు ఏవి కూడా చెప్పలా. మరి కనీసం ఇప్పుడు మందు కొనుక్కున్న వ్యక్తి సాధారణంగా తాగినోడికి ఏముంటుంది? క్రైవింగ్ ఉంటుంది. ఇంకా తినాలి అంటే ఒక ప్రెగ్నెంట్ విమెన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒక డ్రంక్ చేసిన అంటే మెడికల్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీని ప్రకారం క్రైవింగ్ ఉంటుంది. మామూలుగా 100 గ్రామ్స్ తినేవాడు 150 గ్రామ్స్ తింటాడు అనేది జనరల్గా ఉండేది ఒపీనియన్. అలాంటిదే మరి తాగిన తర్వాత అంత క్రేవింగ్ ఉంటే తిండి ఎక్కడ తినలేదే, తిన్నట్టు మీరు ఎక్కడ ఒక విజువల్ కూడా చూపించలేదే, ఎక్కడ కొనుక్కున్నట్టు కూడా మీరు చూపించలేదే, ఎందుకని? సో ఇట్లా అనేక రకమైనటువంటి ప్రశ్నలతో పాటు మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే హెడ్ ఇంజురీ ఉందని ఇప్పుడు చెప్పారు. మొదట చెప్పరా? మేము చెప్పాం. మేము మొదట అడిగిన ప్రశ్నల్లో అక్కడ లైవ్ విట్నెస్ ఒక వ్యక్తి చెప్పాడు. ఏమనంటే బాడీ ఎత్తేటప్పుడు హెల్మెట్ తీస్తే ముద్దగా పడిపోయింది రక్తం అని చెప్పాడు. సో అప్పటికే తెలుసు. పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు
యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మీద ఉన్న అభియోగాలు ఉన్నాయి. సమ్ సునీత, సమ్ కృష్ణరాజు, సమ్ కన్నడి, వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ ఉన్నారు. అయితే ముందు రోజు అంటే నిన్నగాక మొన్న రోజు మీ డిఎస్పీ వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి సూపరింటెండెంట్ రూమ్లో కూర్చుని అప్పుడు రిపోర్ట్ రాయించి అప్పుడు నెక్స్ట్ డే వచ్చి చెప్పారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయట సర్క్యులేట్ అవుతూ ఉంది. కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి మీద పోలీస్ కేసులు ఉన్నాయి కాబట్టి ఒత్తిడి చేసి ఈ విధంగా రాయించారా అనే ప్రశ్నలు కూడా చాలామంది రాజమండ్రి నుంచి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ పక్కకు పెడితే మీరు ఈ హెడ్ ఇంజురీ గురించి మొదట ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు చెప్తున్నారు? అది కూడా పబ్లిక్ బయటకు తీసుకొచ్చినప్పుడు మేము ప్రశ్నించినప్పుడు. అదేవిధంగా మళ్ళీ ఇంకా ఏం చెప్పారు మీరు? ఆల్కహాల్ గురించి ఆ రోజు చెప్పలేదు, ఈరోజు కొత్తగా చెప్తున్నారు. మరి కాలు కాలింది అని ఆ రోజు చెప్పారు, ఫ్యాంటు కాలలేదు. మరి కాలు కాలిన దాన్ని మీరే చెప్పారు ప్యాథాలజీకి పంపించాము అని. మరి ప్యాథాలజీ రిపోర్ట్ కాలిన దాని మీద ఏమొచ్చింది అనేటువంటి అంశం కూడా మీరు చెప్పలేదు. రాపుడు గాయాలు ఉన్నాయని చెప్పారు. మరి బట్టలు ఎక్కడా చినగలేదు. ఎక్కడైనా అంటే వెరీ రీసెంట్గా గేట్ కాలేజ్ దగ్గర ఒక సిఐడి ఎస్ఐ కూడా యాక్సిడెంట్కి గురయ్యాడు. అతనికి కూడా అదే రాజమండ్రి హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొలీగ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చూస్తే అక్కడ చిరిగిపోయినటువంటి షర్టులు, రాపిడి గాయాలు, చెదిరిపోయిన జుట్టు, అంటుకున్నటువంటి బురద, కారుతున్నటువంటి రక్తం, అక్కడ యాక్సిడెంట్ అయిన సీన్ పక్కాగా కనిపిస్తుంది. బట్ ఇవేవి కూడా ఈ ప్రవీణ్ కుమార్ పగడాల గారి అంశంలో కనిపించలేదనేటువంటిది ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది రకరకాలుగా చెప్పినటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు. నేను ప్రజల పక్షాన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను, రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నాను. ఐఎమ్ క్వశ్చనింగ్ ద స్టేట్ because it's state's responsibility to protect the individuals and especially in suspicious death. It's the responsibility of the state to dispel the doubts. So అట్లాంటి సిచ్యువేషన్లో మరి ఇవన్నీ కూడా ఎందుకు క్లియర్గా చెప్పడం లేదనేటువంటిది ఒకటైతే, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ ప్రతి సిటిజన్కి ఇచ్చింది. మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఫండమెంటల్ రైట్స్, ప్రతి వ్యక్తికి హక్కులు రావాలి అని ఎలా పోరాడి చేస్తున్నామో, సిటిజన్ చేయాల్సిన డ్యూటీస్ గురించి కూడా మేము ఖచ్చితంగా మాట్లాడతాము. సో అందులో భాగంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు, పునరావృతం కాకూడదు, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ కావాలి అనేటువంటి అంశంలో భాగంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనము జబ్బు వచ్చిన తర్వాత నయం చేసుకునే కంటే రాకుండా కాపాడుకోవటం అవసరం. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా చర్యలు అప్రమత్తం ప్రజలు అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం నేను రాష్ట్రాన్ని ఐఎమ్ క్వశ్చనింగ్ ది స్టేట్. మీరు ఇలాంటి అంశాలను పునరావృతం కాకుండా నిజాలు అబద్ధాలు ఏమిటనేటువంటిది స్పష్టంగా ప్రజలకు తెలియచేయాలి. ఎందుకనంటే ఇట్స్ ఎ క్రైమ్ అగెన్స్ట్ ది స్టేట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక ఎవాంజలిస్ట్ అది ఏ మతం చెందినవాడైనా కావచ్చు, అతను వ్యక్తిగతం కాదు, అతను ఒక కుటుంబానికి పరిమితం కాదు, ఈజ్ ఎ పబ్లిక్ పర్సన్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ మే ద రిలీజన్. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఒక పబ్లిక్ యాక్టివిటీ జరిగినప్పుడు, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు డిస్పెల్ ద డౌట్స్. అది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ వ్యక్తిగతంగా చూస్తే, అంటే నాకు వ్యక్తిగతంగా అయితే విత్ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఐ హ్యావ్ గుడ్ రిలేషన్స్. ఫర్ దట్ ఎగ్జాంపుల్ దట్ ఐజీపీ అశోక్ ఈజ్ అ సీజన్డ్ ఆఫీసర్, హీ హ్యాస్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్. బట్ ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందంటే, ఇన్వెస్టిగేషన్ కాంప్రమైజ్ అయ్యింది. స్టేట్ ప్రొటెక్ట్ చేయాల్సిన స్టేట్ ఈరోజు నిజాలు చెప్పలేదు, అనుమానాలు తీర్చలేదు. ఇది ప్రజల్లో ఒక నిజంగానే యాక్సిడెంటా మీరు ప్రూవ్ చేయండి. నేను చెప్పినటువంటి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ప్రూవ్ చేసి ప్రజల్లో అనుమానాలు తీసేయండి. లేదు హత్య కోణంలో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. ఒకవేళ ఎవరు చేస్తున్నారు అనేటువంటి దాన్ని క్లియర్గా చెప్పండి. సో అవేవి చెప్పకుండా మీరు బ్రోకెన్ చైన్ లింక్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేస్తున్నాం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మరి స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని సరైనటువంటి సమాచారం ఇవ్వలేకపోతే సిటిజన్స్గా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసి సీన్ రికన్స్ట్రక్షన్ చేసి నిజాలు ఏమిటనేటువంటివి ప్రజలకు తెలియజేసేటువంటి ప్రక్రియలోకి వెళ్లాల్సి వస్తుంది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, ఒక జేఏసీని ఫామ్ చేయండి, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయండి, సీన్ రికన్స్ట్రక్ట్ చేయండి, ఎండ్ టు ఎండ్ బ్రోకెన్ చైన్ లేకుండా, అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాకుండా అడ్మిసిబుల్ ఎవిడెన్స్ తోటి రండి అని చెప్పేటువంటిది ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. కాబట్టి మీరు మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ, అనుమానాలన్నిటికీ స్పష్టత ఇస్తారా, లేక
ఈ సోషల్ యాక్టివిస్టులు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ముందుకు వచ్చి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ ద్వారా పబ్లిక్కి నిజానిజాలు తెలియచేయాలా. ఐఎమ్ లీవింగ్ ఇట్ టు ద స్టేట్ డిపెండింగ్ అపాన్ ది యాక్షన్ రెస్పాన్స్ ఆఫ్ ది స్టేట్ మేము ముందుకు వెళ్తాం అనేటువంటి అంశాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక 2 అంశాలు కూడా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటిది. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అనేటువంటి అంశం విచారణ చేయకుండా మీరు మాట్లాడారు. మరి దానికి సుప్రీంకోర్టు తప్పుపట్టి ఒక కమిటీని వేయండి విచారణ చేయమని చెప్పింది. మీరు కమిటీ వేశారు, విచారణ చేశారు, దానికి టైం ఇచ్చారు. మరి టైం ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఎందుకు రాలేదు? ఈ అంశం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా లార్డ్ వెంకటేశ్వరాన్ని పూజించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిజం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా తెలియాలి, ప్రజలకు చెప్పాలి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వక్ఫ్ బిల్లు పార్లమెంటులో ఆమోదానికి వచ్చింది. మరి మేము సెక్యులర్ పార్టీలని చెప్పుకునేటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ వైసీపీ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముస్లిం మైనారిటీల యొక్క హక్కులను హరించే విధంగా అక్కడ చర్యలు జరుగుతున్నప్పుడు దానిని మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? దానికి అనుకూలంగా మీరు ఎందుకు పార్లమెంట్లో రాజ్యసభలో ఓట్లు వేశారు, లోక్సభలో రాజ్యసభలో అనేది ఒకవైపు అయితే, మేము కొన్ని సవరణలు చెప్పాము అని అన్నారు. అసలు మీరు ఏం సవరించమని అడిగారు? ఆ సవరణలు చేశారా చేయలేదా? చేయనప్పుడు మీరు ఎందుకు ఆ బిల్లుకి మీరు అనుకూలంగా ఓట్లు వేశారు? ఎవరిని మోసం చేయడానికి మీరు సెక్యులర్ అని చెప్పుకుని ఉంటున్నారు? మైనారిటీలు ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎవరి వైపున ఉండి పనిచేస్తున్నారు, ఎవరిని వాడుకోవడానికి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు అనేటువంటివి ప్రజలు చెప్పకుండా మభ్య పెట్టాల్సిన అవసరం ఎందుకుంది? ఏ విషయంలో అయినా సరే, లడ్డూ ప్రసాదం విషయంలో నిజమేంటి చెప్పండి, ప్రవీణ్ కుమార్ పగడాల గారి మరణంలో నిజమేంటో చెప్పండి. ప్రజలు నిజం కోరుకుంటున్నారు, అంతేకాని ఏదో మసిబూసి మారేడికాయ చేసేటువంటి విషయాలు కోరుకోవడం లేదు. వీ వాంట్ ద ట్రూత్, లెట్ ద ట్రూత్ ఓన్లీ ప్రివైల్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారానే ప్రభుత్వం స్పందించాలా, డిపార్ట్మెంట్ స్పందించాలా, లేదా మీరు రాతపూర్వకంగా కలిసే ఏర్పాట్లు? మేము ఏవైతే ఈరోజు పలు అంశాలు లేవనెత్తామో, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కానీ, క్రిమినల్ లా ప్రొసీజర్స్ కానీ, డాక్టరిన్స్ కానీ, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ అంశాలన్నీ కూడా మీరు ఇన్వెస్టిగేషన్లో చేశారా? ఒకవేళ వాళ్ళు చేసి మనకు అన్ని వివరాలు చెప్పలేదా? ఈ అంశాలన్నీ కూడా మేము రాతపూర్వకంగా మేము కన్సర్న్ ఆఫీసర్స్కి అడగడం, స్టేట్ని అడగడం అనేటువంటి జరుగుద్ది. సరైనటువంటి సమాధానం రాకపోతే మేము ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో, ఎవరైతే నిజ నిర్ధారణ కోసం కోరుకుంటున్నారో వీరందరి యొక్క సమక్షంలో కావలసినటువంటి విధంగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసే విధంగా వారందరితో కూడా సంప్రదించి ముందుకు వెళ్తాము. అంతేకాకుండా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ ఎప్పుడు ఏ తప్పు జరిగినా దానిని ప్రజలకు నిజాలు తీసుకెళ్లేటువంటి అంశంలో ముందుకు వస్తుంది. చాలామంది అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళని వీళ్ళు రెచ్చగొడుతున్నారు, అపోహలు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి కేసులు కట్టారు. దాని మీద అంటే ఇప్పుడు అనుమానం వ్యక్తం చేయడం వేరు, ఇది జరిగింది అని డిక్లేర్ చేయడం వేరు. ఇప్పుడు నేను మాట్లాడిందంతా కూడా ప్రజలలో ఏ రకాల అనుమానాలు ఉన్నాయి, ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని స్టేట్ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను ప్రజల పక్షాన. సో దీనికి బాధ్యత చెప్పాల్సినటువంటి అగత్యం రాష్ట్రానికి ఉంటుంది. సో అందువల్ల జవాబు చెప్పాలి, ఆ బాధ్యత వారికి ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజలు వచ్చి మాట్లాడలేరు, వారి తరపు ఉన్నటువంటి ప్రతినిధులు మాట్లాడతారు. సో ప్రజల ప్రతినిధిగా నేను వాళ్ళ మెదడుల్లో ఉన్నటువంటి సంశయాలు, అనుమానాలు, ప్రశ్నలు నేను రాష్ట్రం దృష్టికి తీసుకొస్తున్నాను. స్టేట్ హ్యాస్ టు రెస్పాండ్. దీనిలో నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఎనీథింగ్, ఐ హ్యావ్ నాట్ డిక్లేర్డ్ ఎనీథింగ్. ఐఎమ్ ఆస్కింగ్ ద స్టేట్ టు రెస్పాండ్ అండ్ బ్రింగ్ అవుట్ ద ట్రూత్. ఇప్పుడు ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్స్ ప్రకారం మనము మాట్లాడేటువంటి హక్కే కాకుండా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ అసోసియేషన్ని మనం ఫామ్ చేయొచ్చు, దానిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దాని ద్వారా వచ్చినటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ తోటి ఇది నిజమని ప్రజలకు చెప్పొచ్చు. రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. ఇప్పుడు ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో
వారు చూపించినటువంటి విజువల్స్లో హీఈస్ మిస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అని ఎక్కడా కూడా వారు విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేదు. హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ నాట్ ప్రూవ్డ్. బైక్ బయలుదేరింది, మనిషి బయలుదేరాడు. ఒక ప్రాక్సీయా, ఒక క్లోనా, ఒక ఇంపర్సనేటా మనకు తెలీదు, ప్రూవ్ చేయలేదు కూడా. అంటే ఇంకొకటి వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటి, విజయవాడలో ఎక్కడో మందు కొనుక్కునే సమయంలో మాస్క్ తీశారని అతని ముఖం ఉందని వైరల్ అవుతుంది. ఆ ముఖం అయితే ప్రవీణ్ గారి ముఖం కాదు. పోలీసులు దరఖాస్తు సీసీ ఫుటేజ్ సాధారణ ప్రజలకు ఎలా వస్తుంది? ఇది మొదటి ప్రశ్న. రెండు, ఒక వర్గం కావాలని దీన్ని వైరల్ చేసినప్పుడు అదే రిపోర్ట్లో ప్రజెంట్ అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. దీనివల్ల అనుమానాలు కూడా వ్యక్తం అవుతుంది. దీన్ని ఎలా చూస్తారంటే ఎలా ఫుటేజ్ బయటకు వచ్చింది, ఆ బయటకు ఇచ్చినప్పుడు ఎటువంటి యాక్షన్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? యా, ఇది యాక్చువల్గా మేము కూడా అడిగి ఉండాల్సింది ఏమంటే, అసలు ఈరోజు మీరు అఫీషియల్ అని చెప్తున్నటువంటి అధికారికంగా ధృవీకరించినటువంటి విజువల్స్ ముందుగానే పర్టికులర్ మీడియాస్లో, పర్టికులర్ ఛానల్స్లోకి ఎలా వచ్చాయి? అది కూడా ఒక కేటగిరీకి సంబంధించిన ఛానల్సే వచ్చాయి, ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఛానల్స్లోనే వచ్చాయి. అలా ఎందుకు వచ్చాయి అనేది ఒకటైతే, ఇవి ఎలా బయటకు వచ్చాయి, అలా వచ్చినందుకు ఇవి మీవైతే, అధికారికంగా మీవని మీరు కనుక క్లెయిమ్ చేస్తే అప్పుడు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రెండవది, ఇది యాక్సిడెంటే అని గత 20 రోజులుగా ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? మీకెందుకు? ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది తప్ప ఒప్పో తెలియదు, యాక్సిడెంట్ అయితే ఓకే, హత్య అయితే తెలియాలి. సో ప్రజలు కోరుకుంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్. సో ఇది ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ మ్యాటర్, ఇట్స్ ఎ పీపుల్స్ మ్యాటర్, ఇట్స్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో అందువల్ల ప్రజలకు నిజం తెలియాలి అన్నదే మా యొక్క వాదన. మీరు ముందుగా లీక్ అయితే ఎలా లీక్ అయింది అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేయండి, దానికి బాధ్యులు ఎవరో చర్య తీసుకోండి. ఏం చర్య తీసుకున్నారో ప్రజలకు చెప్పండి. వెహికల్ రైట్కి వెళ్ళింది, మరి అదేం చెప్తారు? అంటే మీరు అన్నారు రైట్ సైడ్, అంటే మనం ఇండియాలో క్యారేజ్ వే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆయన ఆ రోజు రైట్కి వెళ్ళాడు కదా జగ్గపేట దగ్గర, అంటే ఆపోజిట్ సైడ్ వెళ్ళాడా? అది మీరే చెప్పాలి. అదే విజువల్ ఇచ్చింది వాళ్ళు, నేను కాదు కదా. ఇప్పుడు ఇంత పెద్ద బుల్లెట్ బైక్ ఎగిరి ముందు పడదు, నాకు తెలిసి మనుషులు ఎక్కడమే కష్టం దాన్ని, ఎగిరి ముందే మనుషులు ఎట్లా పడతాయి? ఇప్పుడు అదే కదా, నేను ఇప్పుడు యాజ్ ఫర్ ఫిజిక్స్ని అడిగాను కదా, ఫిజిక్స్ ప్రకారంగా అడిగా. అదేం టీవీఎస్ 50 కాదు, ఇట్స్ ఎ బుల్లెట్. సో ఇప్పుడు బుల్లెట్ వెయిట్ వేరు, మనిషి వెయిట్ వేరు. ఎవరి వెయిట్ ఎక్కువ ఉంటుంది? వెయిట్ ఎక్కువ ఉన్నది కదా ముందు పడుతుంది, వెయిట్ తక్కువ ఉన్నవాళ్ళు కాదు ముందు పడరు. నేను మరొక ముఖ్యమైన విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన దగ్గర బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. బుల్లెట్ గతిలో ఉంది, అంటే వెలాసిటీలో ఉంది, మనిషి స్థిరంగా కూర్చుని ఉన్నాడు. సో స్థిరంగా కూర్చున్న వ్యక్తి వెలాసిటీతో వెళ్తున్నటువంటి బైక్ ఒక్కసారిగా హిట్ అయినప్పుడు ఎలాంటి వెలాసిటీ లేని వ్యక్తి వెళ్ళి పడేటువంటి ఇంపాక్టు, వెలాసిటీతో వెళ్ళి ఆబ్జెక్ట్ పడేటువంటి ఇంపాక్ట్ ఒకేలా ఎలా ఉంటాయి? నేను ఇంతకుముందు ఇది అడగాల్సినటువంటి అంశం మీరు రిమైండ్ చేసి మంచి పని చేశారు. సో గతిలో ఉన్న ఆబ్జెక్టు, స్థిరంగా ఉన్న ఆబ్జెక్టు ఒక్కసారిగా హిట్ అయినప్పుడు ఒకేసారి ఒకే చోట ఎలా పడతాయి? ఫిజిక్స్ ద్వారా ప్రూవ్ చేయండి, మీరు సైంటిఫిక్గా ప్రూవ్ చేయండి. బికాస్ వెహికల్ ఈజ్ ఇన్ వెలాసిటీ, బట్ మ్యాన్ ఈజ్ సిట్టింగ్ ఓన్లీ, హీఈస్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ద వెహికల్, హీ హ్యాస్ నో సెల్ఫ్ వెలాసిటీ అతనికి లేదు. లేనప్పుడు వెలాసిటీ ఉన్న ఆబ్జెక్ట్ పడినట్టుగానే సెల్ఫ్ వెలాసిటీ లేని ఆబ్జెక్ట్ కూడా ఎలా పడుతుంది? హెడ్ ఆన్ కొల్యూజన్ జరిగినప్పుడు ఒక రెండు రైళ్ళు 2 కార్లు గుద్దుకున్నప్పుడు ఉండే విధానం వేరు, ఇది వేరు. మా మిత్రుడు అడిగినట్టు ఈ ఫుటేజెస్ ముందు మీడియా వాళ్ళకి ఎలా వెళ్ళి అని అడిగి, దీనికి ముందు చేస్తూ మహాజన రాజేష్ ఏమంటే కొన్ని ఛానల్స్తో ప్రస్తావిస్తూ ఏబిఎన్లో వార్త వచ్చిందంటే ఇది ఖచ్చితంగా కరెక్ట్ అని నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ని ఏబిఎన్ ఛానల్ లాంటి వాటికి మేము పోలీసు వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి ఇష్యూ అవ్వకుండా ముందే ఛానల్ వచ్చింది. అంటే ఇక్కడ ఏబిఎన్లో వచ్చింది కాబట్టి ఇది నిజమని చెప్పి ముందు డిసైడ్ చేసి మాట్లాడేశారు. దీని గురించి మీరు ఏమంటారు? పోలీస్ ఆఫీసర్స్కి అలాగే స్టేట్కి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, వైరల్గా మారిన వీడియోస్ మాకు సంబంధం లేదని డిస్క్లైమ్ చేసుకున్న డిపార్ట్మెంటే ఈరోజు అవే అఫీషియల్ ఆథరైజ్డ్ వీడియోస్ అని ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రూవ్ చేశామని చెప్తున్నారు. దట్ మీన్స్ వాట్? ఏదర్ యూ మైట్ హ్యావ్ లీక్ ద వీడియోస్ ఆర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ వీడియోని తీసుకుని ఇదే ఇన్వెస్టిగేషన్ అని చెప్పుండాలి. ఈ రెండింటిలో ఏది నిజం? ఆల్రెడీ సర్క్యులేషన్ ఉన్న వీడియోలు తీసుకుని ఇదే ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది నిజమా? లేకపోతే
మీ దగ్గర ఉన్న వీడియోస్ లీక్ అయ్యి వాళ్ళు లీక్ చేయడం నిజమా? ఏది నిజమైనా కూడా జనాలకు చెప్పాలనేది ఒకవైపు అయితే, దానికి బాధ్యులు ఎవరో, ఆ రకమైనటువంటి తప్పు జరగడానికి బాధ్యులు ఎవరో ఆ అధికారుల మీద, స్టాఫ్ మీద చర్య తీసుకోండి. తీసుకున్న చర్య ఏమిటో కూడా ప్రజలకు చెప్పండి. ఇప్పుడు మేము క్రిస్టియన్ సంఘాలు కానీ నాయకులను మేము కలవడం జరిగిందా? నాకు అనేక మంది ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, రిలీజియన్, క్రీడ్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక పబ్లిక్ సబ్జెక్ట్. నేను ఫీల్డ్లో కూడా తిరుగుతున్న గ్రామాలకు కూడా వెళ్ళినటువంటి సందర్భంలో రకరకాలుగా చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకోసమే దీన్ని నిశ్చితంగా పరిశీలించడం చాలా లేటుగా నేను స్టార్ట్ చేశాను. అసలు మీ ఆలోచన ఏంటి సార్? ఫ్యూచర్లో ఒక కమ్యూనిటీకే వర్క్ చేస్తారా, డిఫరెంట్ కమ్యూనిటీ చేస్తారా? అసలు మీ ఎజెండా ఏంటి? ఈరోజు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాకా ఏ పొలిటికల్ పార్టీ కానీ ఎవరు మాట్లాడింది ఫ్రంట్కి వచ్చి మాకున్న నాలెడ్జ్లో ఫస్ట్ మీరే మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్ని తీసుకొని. ఇప్పుడు మాది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. మాకు ఒక సిద్ధాంతం ఉంది. మా పార్టీ రాజ్యాంగం ప్రకారంగా సమాజంలో అణగారినటువంటి వర్గాలు ఏమున్నా కూడా, వాళ్ళు ఎస్సీసా, ఎస్టీసా, ఓబీసీసా, మైనారిటీసా, ఓసీలో పేదల, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్ అండ్ సెక్స్, మేము పేదల తరపున పనిచేస్తాము. అధిక జనాభాగా ఉన్నటువంటి పేదలు ఈ రోజు వరకు కూడా అధికారంలో భాగస్వాములు కాలేకపోయారు. ఓట్లు వేళయి అధిక శాతం జనాభా వీరు, కానీ పాలించేవాళ్ళు అల్పసంఖ్యాకులు. అందువల్ల అధిక జనాభాలో ఉన్న పేదలను అధికారం వైపు నడిపించాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాము. అన్ని వర్గాలు, అన్ని కమ్యూనిటీస్, అన్ని ప్రాంతాలతో ముడిపడి పనిచేసేటువంటి పార్టీ మా పార్టీ. రెస్పాన్స్ అది చెప్పాం కదా మేము. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని కూడా మేము మాట్లాడటం జరిగింది. ఏమనంటే, ఎక్కడైనా కూడా తేడా వస్తే యూ కెన్ సీక్ ది జస్టిస్ అనేటువంటి అంశాన్ని నేను మీకు చదివి వినిపించాను. నేను మరొకసారి దాని గురించి చెప్తాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే డాక్ట్రిన్ ఆఫ్ లోకస్ స్టాండై విచ్ అలౌస్ non-family members to seek intervention in the case of suspicious deaths and approach the court for justice. సో ఈ రకంగా జస్టిస్ కోసం కోర్టును అప్రోచ్ కావచ్చు, నాన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల ఈరోజు అనేక రకమైనటువంటి వ్యక్తులు, ఆర్గనైజేషన్స్ దీని మీద పనిచేస్తున్నాయి. సో అన్యాయం జరిగిన దగ్గర మేము న్యాయం కోసం పోరాటం చేస్తాము. అది ఎవరైనా సరే, ఏ విషయమైనా సరే. Please subscribe .news.